అసలు ఏంటి ఒబెసిటీ, దానికి కాజెస్ ఏంటి? ఓవర్ వెయిట్ ఉన్నారా, ఒబెస్ ఉన్నారా, మార్బిడ్ ఒబెసిటీ. పిల్లల్లో ఒబెసిటీ రావడానికి మెయిన్ కాజ్ ఏంటి అంటారు? మన కిచెన్లో మొదలవుతుంది. చట్నీ బాగాలేదనుకోండి, ఏం చేస్తాము? ఆర్డర్ పెట్టేసుకుంటాం. అన్ని తినండి కానీ బయట నుంచి తెచ్చుకొని తినకండి. ఇవన్నీ చేసింది అలవాటు పేరెంట్సే. కొలెస్ట్రాల్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? పిల్లోడు దగ్గర నుంచి కూడా స్ట్రెస్ ఉంది. వాడి హోంవర్కే పెద్ద స్ట్రెస్. మీరు ఇచ్చే ఫుడ్ అట్లాంటిది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమరీ హెల్త్ పేరెంట్స్ హెల్త్ కి ఇవ్వడం మర్చిపోయారు. ట్రెండింగ్ టాపిక్ అవుతుంది. ఈ టీచర్ కామెంటెడ్ ఎ స్టూడెంట్ ఆన్ హిస్ ఫిజిక్స్. పిల్లాడు మంచి ఫుడ్ తింటున్నాడు, న్యూట్రిషియస్ ఫుడ్ వాడికి వెళ్తుంది అని అమ్మకి ఎట్లా తెలుస్తుంది? అమ్మ ఆకలి అని అడుగుతారు జనాలు. అవును. 4 years పాపకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. తర్వాత ఒక 8 years పాపకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. సో ఇట్లా చిన్న పిల్లల్లో హార్ట్ అటాక్స్ రావడానికి రీజన్ ఏంటంటారు? దే ఆర్ అబౌట్ టు స్టార్ట్ డైటింగ్. 2 నెలల్లో నేను డైట్ స్టార్ట్ చేస్తా అంటారు. సడన్ గా తెలుసుకుంటే దే ఆర్ పాస్డ్ అవే. ఒక కిడ్కి ఏ మీల్ చాలా మంచిది అంటే వంట పడుతుంది అని అంటారు కదా, ఏ మీల్ వంట పడుతుంది అంటారు? ఇది కిడ్ కైనా అడల్ట్ కైనా. సో న్యూట్రిషన్ కమ్స్ ఫ్రమ్ మనం తినే ఫుడ్ నుంచే. సో ఇప్పుడు చెప్పండి, ఒబెసిటీకి రీజన్ ఎవరు? ఆ ఇంట్లో ఎవరైతే కుక్ చేస్తున్న మదర్ ఆర్ వైఫ్, హూవర్ ఇట్ ఈస్, షీ ప్లేస్ ఏ మేజర్ రోల్ అని చెప్తా. వెల్కమ్ టు ఆదాన్. నేను చైత్య. ఈ రోజు మన స్టూడియోకి ఫంక్షనల్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ వినయ్ కుమార్ గారు వచ్చారు. హీ ఈస్ ఎక్స్పర్ట్ ఇన్ రివర్సింగ్ లైఫ్ స్టైల్ ఇష్యూస్ అండ్ ఎస్పెషల్లీ ఆటో ఇమ్యూన్ డిసీజెస్. సో ఈ రోజు పాడ్కాస్ట్ ఎస్పెషల్లీ మదర్స్ కోసం. సో ఇలా ఎందుకు చెప్తున్నాను అని అంటే, ప్రతి పిల్లాడి హెల్త్ విషయంలో అమ్మల పాత్ర చాలా ముఖ్యమైనది. అసలు అమ్మలు పిల్లలకి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి, వాళ్ళ హెల్త్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా నేను డాక్టర్ గారితో డిస్కస్ చేయడం జరిగింది. అండ్ మరి ముఖ్యంగా మనం ఈ మధ్య బాగా న్యూస్ లో చూస్తుంది హార్ట్ అటాక్స్ గురించి. 4 ఏళ్ల పిల్లకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిందని, 8 ఏళ్ల పిల్లలకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడని చెప్పి మనం బాగా వింటూ ఉన్నాం. సో ఇలా హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తున్నాయి, ఇలా రాకుండా ఉండడానికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, మీ పిల్లల హెల్త్ డేంజర్ లో పడబోతుంది అని ముందే ఎలా కనుక్కోవాలి, దానికి తగ్గ ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలి, సో ఇలాంటివన్నీ కూడా నేను డాక్టర్ గారితో డిస్కస్ చేయడం జరిగింది అనమాట. సో ఈ పాడ్కాస్ట్ మరి ముఖ్యంగా అమ్మల కోసమే. సో ప్లీజ్ డోంట్ మిస్ టు వాచ్ దిస్ పాడ్కాస్ట్. అండ్ మీకు కూడా మీ పిల్లల విషయంలో ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే మా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మీ డౌట్స్ ని నేను అడిగి వాటికి ఆన్సర్స్ తెలుసుకుంటాను. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? సూపర్. ఓకే. సో యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్ మీరు మీ కెరియర్లో బోల్డ్ అనే కేసెస్ చూసుంటారు. సో వాళ్ళందరూ వచ్చే మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ ఒబెసిటీతో వచ్చుంటారు. అసలు ఏంటి ఒబెసిటీ, దానికి కాజెస్ ఏంటి? ఒబెసిటీని అంటే ఒబెసిటీయా కాదా అని చెప్పేందుకు దెర్ ఇస్ ఎ స్కేల్. జనరల్లీ మనం ఏం చేస్తాం అంటే BMI స్కేల్ అంటాం, బాడీ మాస్ ఇండెక్స్. మన హైట్ని వెయిట్ని మెజర్ చేసుకొని, సో మన బాడీ మాస్ ఇండెక్స్ హయ్యర్ సైడ్ ఉందా, ఆప్టిమల్ ఉందా, ఓవర్ వెయిట్ ఉన్నారా, ఒబెస్ ఉన్నారా, మార్బిడ్ ఒబెసిటీ, ఇలా మనం క్లాసిఫై చేస్తాం. సో దాన్ని బేస్ చేసుకొని, అండ్ దెర్ ఆర్ సమ్ పీపుల్ వాళ్ళు ఒకవేళ ఫిట్నెస్ రెజ్యూమ్లో ఉంటూ వాళ్ళ BMI ఎక్కువ ఉంటుంది కానీ వాళ్ళ బాడీలో మజిల్ మాస్, బోన్ వెయిట్ ఉంటుంది. సో అట్లా అంటే మనం అనలైజ్ చేయాలి ఒక క్లయింట్ని. చేసిన తర్వాత చెప్పగలం వీళ్ళు ఒబెసిటీ అంటే నథింగ్ బట్ వాళ్ళకు దేర్ ఇస్ మోర్ అన్వాంటెడ్ ఆర్ హార్మ్ఫుల్ ఫ్యాట్స్ దాన్ వాళ్ళ మజిల్ కావచ్చు, బోన్ కావచ్చు. సో దాన్ని మనం ఒబెసిటీగా క్లాసిఫై చేస్తాం అండ్ అకార్డింగ్లీ మనం ముందుకెళ్తాం. పిల్లల్లో ఒబెసిటీ రావడానికి మెయిన్ కాజ్ ఏంటి అంటారు? ఒబెసిటీ పిల్లలు, పెద్దలు, ఎవరైనా సరే, ఇట్ డజంట్ మ్యాటర్. పిల్లలకు ఒక రకంగా, పెద్దలకు ఒక రకంగా అని కాదు. దీన్ని ఎగ్జాక్ట్గా మెడికల్ టర్మ్లో రూట్ కాజ్ అని అంటాము. బట్ ఇన్ జనరల్ రూట్ కాజ్ ఎండింగ్లో చెప్తాను నేను. ఎవరు దానికి రూట్ కాజు, దానికి ఒక వ్యక్తే కారణము. ఆ రూట్ కాజ్ నేను ఎండింగ్లో చెప్తాను ఈ టాక్లో. బట్ దెర్ ఆర్ మెనీ రీజన్స్. ఒబెసిటీ ఎక్కడ మొదలవుతుంది అని అంటే, ఇది ఎక్కడి నుంచో మొదలు కాదండి, మన ఇంట్లో, మన కిచెన్లో మొదలవుతుంది. మీరు అన్నట్టు పిల్లల్లో ఉన్నారు, పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా. నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు మన ఇంట్లో
ఇడ్లీ చట్నీ చేశారు, చట్నీ బాగాలేదు అనుకోండి, ఏం చేస్తాము? ఆర్డర్ పెట్టేస్తాం, జొమాటో, స్విగ్గీ, ఈజీగా, ఆర్ బయటికి వెళ్ళి తినేయడము, అట్లా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అదే ఒక 2 generations ముందు, అంటే మన పేరెంట్స్, అంటే చాలా అమ్మమ్మల కాలంలో, వాళ్ళ కాలంలో ఒక పదార్థం బాగలేదంటే ఇంట్లో ఉన్న కిచెన్తోనే మన మదర్, మన అమ్మమ్మ, నానమ్మ ఎవరో ఇంకో పదార్థాన్ని దాన్ని మార్చి టేస్టీగా చేసి ఇచ్చేవాళ్ళు. వి నెవర్ గో టు ఈట్ అవుట్ సైడ్. ఇప్పుడు ఏమైపోయింది, ఫుడ్ నచ్చకపోయినా, లేకపోతే నాకు ఇంట్లో తినాలనే మూడ్ లేకపోయినా, వీ హ్యావ్ వెరైటీ ఆఫ్ ఫుడ్స్ అవైలబుల్ ఇప్పుడు బయట, విచ్ ఆర్ సో అన్హెల్తీ. హెల్తీ ఆప్షనే లేదు, మీరు బయటకు వెళ్ళి తినాలి అంటే హెల్తీ ఆప్షన్ లేదు. సో దట్ ఈస్ ద ప్రైమరీ కాజ్ అని నేను చెప్తాను. అండ్ దాన్ని మనం కరెక్ట్ చేసుకోగలిగితే, నేను నా క్లయింట్స్ చాలా మందికి చెప్పేది కూడా, ఫస్ట్ నేను డైట్ చేయగలనా లేదా ఎలా తెలుసుకోవాలంటే, ఒకే ఒక టెస్ట్ మిమ్మల్ని మీరు చూసుకోండి. గో అనే 0 ఫుడ్ అవుట్ సైడ్, ఏమి తినను అని 1 month చేయండి. ఆ డిఫరెన్స్ నాకు చెప్పండి అని చెప్తా. బయట ఫుడ్ అసలు నో ఎంట్రీ, టచ్ చేయకుండా మీరు, ఇంక్లూడింగ్ టీ కాఫీస్ కూడా ఇంట్లో తాగండి. కావాలంటే ఇంట్లో మీరు స్వీట్ తినాలంటే ఇంట్లో చేయించుకొని తినండి, హోమ్ మేడ్ స్వీట్ చేయించుకొని తినండి, ఏం అవైలబుల్ ఉంటాయి ఇంట్లో తినండి. దెన్ 1 month తర్వాత మీలోని చేంజెస్ నాకు చెప్పమని చెప్తా. అన్ని తినండి, కానీ బయట నుంచి తెచ్చుకొని తినద్దండి. అంటే టు జస్ట్ టెస్ట్ హౌ ఇట్ ఈస్ ఎఫెక్టివ్. మన హోమ్ కుక్డ్ ఫుడ్ కి, బయట తింటున్న ఫుడ్ కి మన బాడీ ఎలా రెస్పాండ్ అవుతుందో మీరు ఒక్కసారి చూస్తే, దెన్ మీరు డైట్ చేయగలరా లేదా, ఇంకా ఫర్దర్ గా వీల్ గో ఫర్దర్ అని చెప్తాను. సో ఒబెసిటీ మొదలవుతుంది ఎక్కడి నుంచి అంటే ఇంటి నుంచి అని చెప్తా. ఐ డోంట్ బ్లేమ్ ఎనీవన్. మన ఇంట్లో ఇది తప్పుగా అనుకున్నా పర్లేదు, మదర్స్ ఎవరన్నా చూస్తుంటే, మన ఇంట్లో ఎవరైతే కుక్ చేస్తున్నారో వాళ్ళని నేను 100% తప్పు పడతా. నేను ఎవరికైనా క్లయింట్ పిల్లల విషయంలో వాళ్ళు వచ్చి నా దగ్గర పేరెంట్ అడిగినా, మదర్ అడిగినా, ఎవరు అడిగినా మీరు చేయాలని చెప్తా. మా పిల్లోడు తినడండి, మా పిల్లోడు సాయంత్రం అవ్వంగానే ఆకలి అంటాడు, టకాన్ నేను డబ్బులు ఇచ్చేస్తాము, వాళ్ళు ఏదో తెప్పించేసుకుంటాడు, లేకపోతే నా ప్రమేయం లేకుండా ఆర్డర్ పెట్టేసుకుంటాడు. మీ పిల్లాడికి ఫోన్ అలవాటు చేసింది ఎవరు? పేరెంట్స్. మీ పిల్లాడికి ఆ టేస్ట్, ఇది పిజ్జా, ఇది బర్గర్, ఇది పానీపూరి అని అలవాటు చేసింది ఎవరు? పేరెంట్స్. సో అబ్సల్యూట్లీ తప్పు వీళ్ళ దగ్గర పెట్టుకొని, నా పిల్లోడు ఎందుకు ఒబెస్ అవుతున్నాడు, మా ఇంట్లో ఎవరు ఒబెసిటీ లేరు, మా పిల్లోడు ఒబెసిటీ అవుతున్నాడు, లేకపోతే మా ఇంట్లో పెట్టింది తినడు, వాడికి అది ఇష్టం ఉండదు, ఇదే ఇష్టం ఉండదు, ఇది ఇంట్లో ఈ కూర చేసామంటే బయట నాకు ఇది వద్దు, నాకు బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేస్తావా లేదా? ఎగ్జాక్ట్లీ. సో ఇలా అంటే ఆ బ్లాక్ మెయిల్ స్టేజ్ కూడా వెళ్ళిపోతున్నారు పిల్లలు. నువ్వు అది ఇస్తే తప్ప నేను ఇది తినను. ఇవన్నీ చేసింది అలవాటు పేరెంట్సే. అబ్సల్యూట్లీ నేను చెప్తా. ఐఎమ్ ఫాదర్ ఆఫ్ 2 kids. సో నేను అబ్సల్యూట్లీ చెప్తా. నేను ఈవెన్ నా వైఫ్ కూడా సమ్ టైమ్స్ ఇఫ్ మై డాటర్ ఆర్ ఎవరన్నా ఇలా మొండి చేస్తే నేను చెప్తా, గివ్ ఇట్ ఇన్ సమ్ అదర్ ఫార్మ్, బట్ బయటది మాత్రం వద్దనే నేను చెప్తాను ఎవరికైనా సరే. సో ఇంటి నుంచే ఒబెసిటీ మొదలవుతుందండి. మీరు వేరే మర్చిపోండి. ఫస్ట్ ఇంటిని మదర్ చేంజ్ అవ్వగలిగితే, మదర్ ట్యూన్ చేసుకోగలిగితే తనను తాను, నా పిల్లలకి ఇది అవసరం లేదు, ఇది ఇవ్వాలని ట్యూన్ చేసుకోగలిగితే ఎవ్రీథింగ్ విల్ చేంజ్. ఓకే. సో మనం కొలెస్ట్రాల్ దగ్గరికి వెళ్దాం. సో కొలెస్ట్రాల్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? కొలెస్ట్రాల్ రావడానికి చాలామంది, అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, మనం ఈ మధ్య కాలంలో నేను నా దగ్గరకు వచ్చే క్లయింట్స్లో మీరు వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ గురించి అడిగేటప్పుడు ఏం చెప్తారంటే, నెయ్యి తింటారా అని అడుగుతా. ఎగ్జాంపుల్, నెయ్యి తింటారంటే లేదండి నెయ్యి తింటే లావ్ అయిపోతానని మానేస్తారంటే, ఎవరు చెప్పారు మీకు అంటే, నేను ఎక్కడో విన్నాను, అదే ఫ్యాట్ కదా, కొలెస్ట్రాల్ పెరుగుతుంది అంటే, ఇలా మనము వీ హ్యావ్ బీన్ బ్రెయిన్ ట్యూన్డ్. ఒకప్పుడు మనం తినేదంతా నెయ్యి ఇలాంటివి తినేవాళ్ళు మన పూర్వీకులంతా. నెయ్యి వాజ్ అవర్ కిచెన్ లో ఇస్ అ ప్రైమరీ ఇంగ్రీడియంట్ గా ఉండేది. సో అలా మంచి ఆయిల్స్, రిఫైన్డ్ ఆయిల్స్ కాకుండా మనం సీజన్ ని బట్టి కుసుమ నూనె అని, నువ్వుల నూనె, పల్లి నూనె అన్ని మనం ఏవైతే గానుగ నుంచి తీసినవే వాడేవాళ్ళం. ఎప్పుడైతే రిఫైన్డ్ ఆయిల్స్ అనేవి మార్కెట్లోకి వచ్చాయో, వీ హ్యావ్ బీన్ బ్రెయిన్ ట్యూన్డ్, వెజిటబుల్ ఆయిల్స్ ని వాడాలి, అనిమల్ ఫ్యాట్స్ ని వద్దు, లైక్ ఘీ వద్దు అని అట్లా మనం బ్రెయిన్ ట్యూన్ చేయబడ్డాం. ఇప్పుడు ఘీ ఎట్లా అయిపోయింది అని అంటే, ఏదైనా ఒక స్పెషల్ అకేషన్, ఏదైనా స్పెషల్ డిష్ చేస్తేనే ఘీ వేస్తున్నారు. ఓన్లీ ఒక దేవుడికి అభిషేకంలోనో లేకపోతే స్పెసిఫిక్ గా పండగ ఉంటేనో ఇలా తప్ప ఘీని వాడేవాళ్ళే. లేదంటే ఒకప్పుడు ప్రతి ఇంట్లో ప్రతి పూట ప్రతి పదార్థంలో ఘీ వాజ్ మ్యాండేటరీ. అది లేకుండా ఏ వంట జరిగేది కాదు అండ్ ఏ పదార్థం ఉండేది కాదు. సో అలా మనం ఏం చేయబడ్డామంటే, బ్రెయిన్ ట్యూన్డ్ బై ఎక్స్ కంపెనీస్ లైక్ రిఫైన్డ్ ఆయిల్స్ ఇవన్నీ ఈ వాడడం మొదలు పెట్టినప్పటి నుంచి
అండ్ మోర్ ఓవర్ మన లైఫ్ స్టైల్ అలా అయిపోయింది, మన స్ట్రెస్ ఒక కారణము. సో ఐ డోంట్ బ్లేమ్ ఓన్లీ ఫుడ్ అని నేను చెప్పను, స్ట్రెస్ కూడా ఒక మేజర్ కారణం. మీరు ఒక పిల్లాడిని తీసుకోండి, పిల్లాడు దగ్గర నుంచి కూడా స్ట్రెస్ ఉంది, హోంవర్క్ పెద్ద స్ట్రెస్. అండ్ తర్వాత పిల్లలు ఒక పేరెంట్ ప్రెషర్, అమ్మ డాక్టర్ అవ్వాలంటది, నానేమో ఐటీ ఇంజనీర్ అవ్వాలంటాడు, లేకపోతే ఐఏఎస్ అంటాడు. అంటే వాళ్ళకు చిన్నప్పటి నుంచే వాళ్ళు స్కూల్లోకి ఎంటర్ అయినప్పటి నుంచే ఆ స్కూల్ కరికులం కూడా అలా తయారయ్యింది. సో ఫస్ట్ నుంచే ఇంజనీరింగ్ ఐఐటి బేస్తో మొదలుపెట్టి, సో అంటే ఇవన్నీ పేరెంట్స్ కోరికలకు తగ్గట్టు టీచర్స్ కూడా అకాడమిక్స్ కూడా అలా తయారైపోయి, సో దానివల్ల ఏమైపోయింది, ఆ స్ట్రెస్ బిల్డ్ అయిపోతుంది, మంచి పదార్థం తినలేకపోతున్నారు ఫస్ట్. రెండోది, అండ్ ఈ మంచి పదార్థం అవైలబుల్ ఉన్నా కూడా వాళ్ళు ఈజీ టు డైజెస్ట్ అండ్ మార్కెటింగ్ టెక్నిక్స్ కావచ్చు బయట, సో దే షోకేస్ జంక్ ఫుడ్ యాజ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ హెల్తీ కూడా చూపిస్తున్నారు ఈ మధ్య కాలంలో. దీంట్లో హెల్తీ ఫ్యాట్స్ ఉన్నాయని, నట్స్ ఉన్నాయని, సో అలా చూపించడంతో ఏమైపోతుందంటే పీపుల్ ఆ స్ట్రెస్ కూడా విపరీతంగా పెరిగిపోయి అండ్ ఈ ఫుడ్స్ కి ఈజీగా అలవాటు పడిపోతున్నారు అండ్ పేరెంట్స్ దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ బిస్కెట్స్ చెప్పాలంటే బిస్కెట్స్ నట్స్ ఉన్నాయి, సో నట్స్ ఉన్నాయి కదా పర్లేదు స్నాక్ కింద మనం తీసుకోవచ్చు బిస్కెట్సే కదా అని, బట్ ప్యాకెట్ ఇట్లా వెనక్కి తిప్పి చూస్తే కదా తెలుస్తుంది అక్కడ ఎంత పర్సెంట్ మనకి నట్స్ ఉన్నాయి అని. ఎగ్జాక్ట్లీ, ఆ ప్యాకెట్ ఏదైనా సరే నేను ఐ టెల్ మై క్లయింట్స్ టు కూడా స్టార్ట్ రీడింగ్ ద లేబుల్స్. సో కొద్దిగా ఒక లా కూడా మనకు ఉంది కాబట్టి కొద్ది వరకు దాంట్లో ఏ పర్సెంటేజ్ ఏ పదార్థం ఉంది ప్యాకెట్లో ఉంటుంది క్లియర్గా చదవండి. కొద్దిగా మీరు ఎక్కువ సైన్స్ అవసరం లేదు, జస్ట్ గూగుల్ చేయండి వాట్ ఈస్ దిస్ ఇంగ్రీడియంట్ కాల్డ్. ఎందుకంటే ఇప్పుడు షుగర్స్ని షుగర్ అని కాకుండా ఆల్టర్నేట్ నేమ్స్ చాలా నేమ్స్ ఉన్నాయి. ఆ షుగర్స్ ఆర్ మోర్ డేంజరస్, 100-200 టైమ్స్ మోర్ డేంజరస్ దాన్ రెగ్యులర్ షుగర్. అది చాలా మందికి తెలియదు. సో మీరు ఒకసారి రీడ్ ద లేబుల్, గూగుల్ ఇట్. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది, యాక్సెస్ ఉంది గూగుల్కి. సో ఇట్లా టెస్ట్ చేయండి అండ్ స్టడీ చేయండి, దెన్ యూ టేక్ యువర్ డెసిషన్. అది మీ పిల్లోడికి మంచి చేస్తుందా, మీకు మంచి చేస్తుందా లేదా ఒక చూడండి. క్యాష్యూ బిస్కెట్స్ అనగానే దాంట్లో ఫుల్ ఆఫ్ క్యాష్యూస్ ఉన్నాయి అనుకోవడం అంతకంటే పిచ్చితనం ఇంకోటి లేదు. సో ఇప్పుడు స్కూల్లోకి వెళ్తే పేరెంట్స్కి పిల్లలు హెల్తీగా ఉండాలి కానీ వాళ్ళు అడిగినవన్నీ కొనివ్వాలి, హెల్తీగా ఉండాలి, అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి మంచి మార్క్స్ రావాలి, వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళు అనుకున్న గోల్స్ అచీవ్ చేయాలి. మా అమ్మాయి డాక్టర్ అవ్వాలి, మా అబ్బాయి ఇంజనీరింగ్ అయిపోవాలి. బట్ మీరు ఇచ్చే ఫుడ్ అట్లాంటిది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమరీ హెల్త్ పేరెంట్స్ హెల్త్కి ఇవ్వడం మర్చిపోయారు. ఎందుకంటే అకాడమిక్స్కి వాళ్ళు ఇంపార్టెన్స్ ఇచ్చేస్తున్నారు. హెల్త్కి మంచిగా ఉంటాయి కదా అకాడమిక్స్ మంచిగా ఉంటుంది, అది వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు అంటారు పేరెంట్స్కి? అబ్సల్యూట్లీ. అంటే ఈ మధ్య కాలంలో చాలామంది చూస్తున్నాం మనం బయట, అంటే సోషల్ మీడియాలో కూడా వస్తుంటుంది, ఈ పిల్లవాడిని టీచర్ కొట్టినాడని కంప్లైంట్ చేసి, అంటే దే వెంట్ టు స్కూల్ అండ్ బీట్ ద టీచర్ స్కూల్ మేనేజ్మెంట్. సో దాంతో స్కూల్ మేనేజ్మెంట్ కూడా ఏం చేస్తుంది, స్కూల్లో స్ట్రిక్ట్గా రూల్స్ పాస్ చేశారు, యూ షుడ్ నెవర్ స్కోల్డ్ ఏ స్టూడెంట్ ఆర్ బీట్ ఏ స్టూడెంట్. బట్ నేను చిన్నగా ఉన్నప్పుడు కానీ మేము స్కూల్లో చదివేటప్పుడు టీచర్ పిచ్చి కొట్టేటోళ్ళు. మనం సరిగా ఏదన్నా పర్ఫామ్ చేయకపోయినా, మార్క్స్ తక్కువ వచ్చినా, అల్లరి చేసినా, ఏం చేసినా ఆ భయంతో బాగా చదివేటోళ్ళము. అండ్ అఫ్ కోర్స్ ఫుడ్ ఆల్సో ప్లేడ్ ఎ మేజర్ రోల్. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇందాకనే మాట్లాడుకున్నట్ట దేర్ ఈస్ నో న్యూట్రిషన్. మాల్ న్యూట్రిషన్ లో పిల్లోడు ఉన్నాడు, సో బ్రెయిన్ ఫంక్షన్ సరిగా లేదు. ఫస్ట్ థింగ్, చదివింది సరిగ్గా గుర్తుండదు, తక్కువ మార్క్స్ వచ్చినా ఎక్కువ మార్క్స్ వచ్చినా ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ తను ఎంత చదువుతున్నాడు, ఎంత గుర్తుంచుకుంటున్నాడు, ఇది మ్యాటర్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ రోజు రోజుకి అకాడమిక్స్ లో ఆ కరికులం అనేది చాలా అంటే స్టాండర్డ్స్ పెంచుతున్నాం. ఎందుకంటే బికాస్ చాలా గోల్స్ ఉన్నాయి. నా కొడుకు పెద్ద అయ్యాక ఒక డాక్టర్ అవ్వాలి, ఒక ఇంజనీర్, ఐఏఎస్, ఐపీఎస్. అఫ్ కోర్స్ మీకు గోల్స్ ఉన్నట్టుగానే వై డోంట్ యు డిజైన్ ఏ గుడ్ న్యూట్రిషియస్ ఫుడ్. అండ్ రెండోది టీచర్కి మనం వీ షుడ్ గివ్ ఏ ఫ్రీడమ్ నా దృష్టిలో. అంటే పిల్లవాడిని అల్లరి చేసినా, సరిగ్గా చదవకపోయినా, ఏం చేసినా యూ కెన్ పనిష్ హిమ్ వాట్ ఎవర్ ద వే యూ వాంట్. అలానే మరి పూర్తిగా భయంకరంగా హర్ట్ చేయమని కాదు. సో ఆ భయం ఉండాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో పిల్లలకి అది కూడా ఆ భయం లేదు. అండ్ పొరపాటున ఇప్పుడు ఒక టీచర్ వచ్చి నా కూతురునే నా కొడుకునే, బాబు నువ్వు కొంచెం ఒబేస్తున్నావు, నువ్వు షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫుడ్, నీ ఫుడ్ని తగ్గించాలి అని మనం చెప్పామనుకోండి, అది చాలా పెద్ద అంటే ట్రెండింగ్ టాపిక్ అవుతుంది. ఈ టీచర్ కామెంటెడ్ ఏ స్టూడెంట్ ఆన్ హిస్ ఫిజిక్ అని కామెంట్ చేస్తారు. అబ్సల్యూట్లీ రాంగ్ అది. ఐ రియల్లీ
అడ్వైస్ పేరెంట్స్ కూడా ఏమంటే మీరు ఫుడ్ విషయంలో కేర్ తీసుకుంటూ అలో యువర్ టీచర్, మీ స్టూడెంట్, మీ పిల్లోడి యొక్క టీచర్ని కూడా అలో చేయండి టు కరెక్ట్ హిస్ ఫుడ్ హ్యాబిట్స్. బికాస్ టీచర్కి కొద్దో గొప్ప బేసిక్ సైన్స్, బికాస్ దేంటో ఎడ్యుకేషన్ కాబట్టి బేసిక్ సైన్స్ తెలిసి ఉంటుంది, విచ్ హ్యాస్ గాట్ ప్రోటీన్, ఏది జంక్ ఏది మంచిది అని తెలుసు. కొద్దిగా వాళ్ళని అడ్వైస్ చేయనివ్వండి, వాళ్ళ ఫిజిక్ పట్ల, వాళ్ళ ప్రవర్తన పట్ల, వాళ్ళు యాక్టివ్గా ఉంటున్నారా, స్పోర్ట్స్లో యాక్టివ్గా ఉంటున్నాడా, క్లాస్లో అటెంటివ్గా ఉంటున్నాడా. బికాజ్ ఇదంతా కూడా ఇంట్లో తల్లి పెట్టే ఫుడ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో అది కరెక్ట్ చేసే అవకాశం మీరు టీచర్కి ఇస్తే, అండ్ టీచర్ అండ్ పేరెంట్ కోఆర్డినేషన్తో వీ కెన్ మేక్ దట్ చైల్డ్స్ ఫ్యూచర్ చాలా అద్భుతంగా హెల్తీగా వాళ్ళు అనుకున్న వెల్తియెస్ట్ గోల్స్ అన్ని రీచ్ అవ్వచ్చు. ఆ అబ్బాయి లేదా అమ్మాయి ఏం కావాలంటే అది అవ్వచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ బోత్ కోఆర్డినేషన్. సో వీ షుడ్ గివ్ ద ఫ్రీడమ్ టు ద టీచర్ వాళ్ళ హెల్త్ విషయంలో కూడా కరెక్ట్ చేయడానికి. ఇప్పుడు ఒక పిల్లాడు మంచి ఫుడ్ తింటున్నాడు, న్యూట్రిషియస్ ఫుడ్ వాడికి వెళ్తుంది అని అమ్మకి ఎట్లా తెలుస్తుంది? నేను టీచర్ అంటే పేరెంట్ని నేను కన్సల్టేషన్ అప్పుడు ఎస్పెషల్లీ పిల్లల గురించి వచ్చినప్పుడు ఎవరన్నా నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీ పిల్లవాడు మీరు అంటే ఫస్ట్ థింగ్ ఏం పెడుతున్నారో అడుగుతాము. ఆబ్వియస్లీ వాళ్ళు నేను మంచిగా పెడుతున్నా అంటే ఏంటి ఆ మంచి, ఎంత పెడుతున్నారు, ఎంత మీ పిల్లవాడు తినగలుగుతున్నాడు. రెండోది వాళ్ళు వాష్రూమ్కి ఎంత ఫ్రీక్వెంట్గా వెళ్తున్నారు, యూరినల్స్కి కావచ్చు, లేకపోతే వాళ్ళు వాష్రూమ్ యూస్ చేసుకోవడానికి కావచ్చు. సో ఎంతసేపు వాళ్ళు స్పెండ్ చేస్తున్నారు, బికాజ్ ఇట్ ఆల్సో అంటే వాళ్ళ గట్ హెల్త్ ఎంత బాగుంది అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎవరైనా పిల్లలైనా పెద్దలైనా వాళ్ళ హెల్త్ని ఫస్ట్ డిసైడ్ చేసేది, ఫస్ట్ అనలైజ్ చేయాల్సింది, నేను అడిగే ఫస్ట్ క్వశ్చన్ కూడా హౌ ఈజ్ యువర్ గట్ హెల్త్, మీ అపెటైట్ ఎలా ఉంది, ఆకలి అవుతుందా, మీ పిల్లోడు ఆకలి అంటున్నాడా, లేకపోతే వాళ్ళు ఒకవేళ కన్సల్టేషన్కి వస్తే ఆకలి బాగా అవుతుందా, డైజెషన్ బాగా అవుతుందా, మీరు ఎవ్రీడే మీరు బౌల్ మూమెంట్ జరుగుతుందా, మీకు ఫ్రీగా జరుగుతుందా, ఇబ్బందికరంగా ఉందా, ఇది డిసైడ్ చేస్తుంది. అండ్ పిల్లోడి నీళ్ళు ఎన్ని తాగుతున్నాడు, దప్పిక అవుతుంది అంటున్నాడా, దప్పిక అవ్వడం లేదంటున్నాడా, లేకపోతే ఆకలి ఇప్పుడు సాయంత్రం అవ్వగానే జనరల్లీ పిల్లలు అమ్మ ఆకలి అని అడుగుతారు జనరల్గా. సో అట్లా మీ పిల్లడు ఆకలి అని అంటున్నాడా లేదా, లేదా మీరు పట్టుకెళ్ళిన బాక్సే సగానికి సగం తీసుకొచ్చేస్తున్నాడా, ఇవన్నీ కూడా చాలా మ్యాటర్ అవుతుంది. ఇవన్నీ చెక్ చేయాలి. నిద్ర బాగపోతున్నాడా లేదా, అండ్ డే టైంలో నిద్రపోతున్నాడా, లేకపోతే నైట్ అర్లీగా నిద్రపోతున్నాడా, మెలుకుంటున్నాడా. ఈవెన్ కొంతమంది పిల్లలు బాగా యాక్టివ్ ఉంటే కూడా దే ట్రీట్ ఇట్ యాజ్ ఏ మావాడు చాలా యాక్టివ్ అండి అనుకుంటారు. సో ఆ హైపర్ యాక్టివిటీకి కూడా దేర్ మస్ట్ బి సమ్ రీజన్, హెల్త్ రీజన్స్ ఉంటాయి. సో ఇట్లాంటి చిన్నవన్నీ కూడా ఐ రికమెండ్ పేరెంట్స్ కూడా ఏంటంటే ఒక డైరీ మెయింటైన్ చేయొచ్చు. అంటే మీ ఇద్దరు పిల్లలు అంటే ఇద్దరికి ఒక డైరీ, లైక్ హౌ వాస్ దేర్ టోటల్ హవర్స్ ఆఫ్ స్లీప్ పర్ డే, ఎన్ని రోజులు నిద్రపోతున్నారు, ఏదైనా సర్టెన్ కండిషన్స్లో వాళ్ళు ఒకవేళ జలుబు వచ్చింది, దగ్గు వచ్చింది, ఏ కండిషన్లో వాళ్ళకి ఆ జలుబు దగ్గు వస్తుంది, ఏ కండిషన్లో వాళ్ళకు బవల్ మూమెంట్ సరిగా లేదు, ఏం తిన్నాడు పిల్లోడు, లేకపోతే ఏదన్నా హీ గాట్ సమ్ స్కిన్ ఏదన్నా ప్యాచెస్ వచ్చాయి, లేకపోతే మచ్చలు వచ్చాయి, అలర్జీ వస్తుంది, ఎందుకు వస్తుంది, నిన్న ఏం తిన్నాడు, ఇవాళ ఏం తిన్నాడు, సో ఆడుకున్నాడు, ఒకవేళ ఒక దెబ్బ ఊండ్ తగిలితే ఎంత తొందరగా హీల్ అవుతుంది, అది ఎంత లేట్గా హీల్ అవుతుంది, ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఒక రికార్డ్ మెయింటైన్ చేయగలిగితే, అనలైజ్ చేయగలిగితే అకార్డింగ్లీ ద పేరెంట్ క్యాన్ ఆ ప్లాన్ హిస్ ఆర్ హర్ చైల్డ్స్ హెల్త్ని ఫ్యూచర్ని బాగా మెయింటైన్ చేయొచ్చు. ఇప్పుడు మనం రీసెంట్గా న్యూస్లో చూస్తున్నాం, మొన్న ఒక 4 years పాపకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది, తర్వాత ఒక 8 years పాపకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. సో ఇట్లా చిన్న పిల్లల్లో హార్ట్ అటాక్స్ రావడానికి రీజన్ ఏంటంటారు? ఎగ్జాక్ట్ రీజన్ ఇది అని మనం అనలైజ్ చేయలేం, ఎందుకంటే ఈవెన్ పెద్దవాళ్ళలో కూడా దేర్ ఆర్ ఫ్యూ క్లయింట్స్ నేను గమనిస్తుంటా, కన్సల్టేషన్ అయిపోయింది, దే ఆర్ అబౌట్ టు స్టార్ట్ డైట్, ఇంకో 2 నెలల్లో నేను డైట్ స్టార్ట్ చేస్తా అంటారు. సడన్గా తెలుసుకుంటే దే ఆర్ పాస్డ్ అవే. వాళ్ళు బ్లడ్ రిపోర్ట్స్ చూస్తే కొలెస్ట్రాల్స్ నార్మల్గా ఉన్నాయి, కొలెస్ట్రాల్ని మనం తప్పట్లేము ఇక్కడ. అట్లా ఈ ఫ్యాక్టర్ వాళ్ళకు హార్ట్ స్ట్రోక్స్ వల్ల వాళ్ళు చనిపోతున్నారు, ఈ ఫ్యాక్టర్ వల్ల మనం అనలైజ్ చేయలేము. బట్ ఒకటి ఏంటంటే సంథింగ్ ఏదైతే జరగబోతుందో మనం దాన్ని కొద్ది వరకు మనం మేనేజ్ చేయగలం, ఆపగలం. అంటే హార్ట్ స్ట్రోక్ని ఆపుతామని నేను చెప్పలేను, బట్ రీజన్ ఎగ్జాక్ట్గా మనం ఇది అని గన్ షాట్గా మనం చెప్పలేము రీజన్. బట్ మేక్ ష్యూర్ వాళ్ళ ఓవరాల్ హెల్త్ పట్ల మనం కేర్ తీసుకోగలిగితే మేబీ అలాంటి సిచ్యువేషన్, బికాజ్ మనం ఇందాక సోషల్ మీడియాలో చూస్తున్న ఎవరైతే చనిపోయారు అనుకుంటున్నామో ఆ పిల్లలది మనం వీ షుడ్ అనలైజ్ దేర్ పాస్ట్, వాళ్ళ హ్యాబిట్స్ని, వాళ్ళ లైఫ్ స్టైల్ని, వాళ్ళ స్లీప్ సైకిల్ని,
వాళ్ళు అంటే మెంటల్గా ఏదైనా ట్రామాలో ఉన్నారా, లేకపోతే గతంలో ఫ్యూ డేస్లో, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ జెనెటిక్స్ని ఇవన్నీ కూడా మనం అనలైజ్ చేస్తే తప్ప వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళ హెల్త్ కండిషన్, బేబీ హెల్త్ కండిషన్ ఎలా ఉంది, ఇవి అనలైజ్ చేయగలిగాం అనుకోండి, సో దిస్ మైట్ బి ద రీజన్ అని చెప్పగలగచ్చు. దానికి మనకు టెక్నాలజీ, సరిపోయిన టెక్నాలజీ ఉంది మన దగ్గర ఇండియాలో. బట్ నేను చెప్పేది ఏంటంటే లెట్స్ నాట్ అంటే గో డీప్లీ హార్ట్ అటాక్ రాకుండా అని మనం ఆలోచించేదానికంటే ఓవరాల్గా నా కిడ్ అండ్ మా ఫ్యామిలీ హెల్తీగా ఎలా ఉండగలదు, జబ్బులు రాకుండా ఫ్రీక్వెంట్గా, ఆర్ ఎస్పెషల్లీ మనం అనుకుంటున్న ఈ బర్నింగ్ టాపిక్ లైక్ ఒబెసిటీ, మెటబాలిక్ డిజార్డర్స్ చాలా వస్తున్నాయి అర్లీ ఏజెస్లో. పీసీఓడి అమ్మాయిలకి టీన్స్లోకి ఎంటర్ అవ్వగానే వాళ్ళ ఫస్ట్ మెన్స్ట్రల్ సైకిల్ తర్వాత చాలా మందికి చాలా నెలల తర్వాత కూడా మెన్స్ట్రల్ సైకిల్ రాక సఫర్ అవుతున్న చాలా మంది ఉన్నారు అమ్మాయిలు. ఇలా ఒబెస్ అయిపోతున్నారు చాలా చిన్న వయసులోనే. కొంతమందికి బయటికి వెళ్ళాలంటే కూడా నామోషిగా ఫీల్ అయ్యే అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. అది వాళ్ళ సైకలాజికల్గా వాళ్ళ ఎడ్యుకేషన్ పైన చాలా ప్రభావం చూపిస్తుంది. బట్ పేరెంట్స్ అంతా దే ఆర్ వరీడ్ అబౌట్ గ్రేడ్స్, ఫ్యూచర్, ఇది అవ్వాల నా అమ్మాయి, ఇది అవ్వాల అబ్బాయి అని. కానీ టేక్ కేర్ ఆఫ్ యువర్ హౌ యువర్ చైల్డ్ ఈజ్ లుకింగ్. వాళ్ళ ఫిజిక్ని ఒక్కసారి చూడండి. ఫిజిక్ చూడమంటే మా అబ్బాయి గుండ్రంగా ఉన్నాడు, బొద్దుగా ఉన్నాడు అంటే మా అబ్బాయి క్యూట్గా బాగున్నాడు అని అనుకుంటారు. బట్ ఇన్నర్గా వాళ్ళు బాగాలేదు అని చెప్పడానికి ఎలా చెప్తారు? సేమ్ ఇందాక నేను చెప్పాను కదా, మీరు బాగున్నాడు అబ్బాయి, కానీ మీరు బాగా ఉన్నాడు అనుకునే విధంగా బాగా ఆడుతున్నాడా, హీఈస్ యాక్టివ్ ఇన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో బాగా యాక్టివ్ ఉన్నాడా, అండ్ తర్వాత ఇందాక చెప్పినట్టు మీ స్లీప్ ప్యాటర్న్ కావచ్చు, మీ అబ్బాయి ఈటింగ్ హ్యాబిట్స్ని చూడండి. సో తనకు హెల్తీ వెళ్తుందా లేదా. సో హెల్తీ అంటే నేను ఐ డోంట్ సే అవి తినండి ఇవి తినండి ఇట్లా అని పెద్ద లిస్ట్ కూడా నేను చెప్పాను. జస్ట్ సీ ఫర్ 1 month అంటే 4 weeks హోమ్ కుక్డ్ ఫుడ్ మాత్రమే ఇచ్చి చూడండి, మీ అబ్బాయిలో తేడా గమనించవచ్చు. ఆ తర్వాత వీ క్యాన్ గో డీప్లీ, ఏం తినాలి, ఎంత తినాలి, ఆ డెఫిషియన్సీస్ ఏమున్నాయి పిల్లోడికి అని. అండ్ ఒకవేళ మీరు ఇఫ్ యూ ఫీల్ దట్ మీరు హెల్తీగా ఉన్నాడంటే నేనేం చెప్పలేను, బట్ ఒకవేళ అన్హెల్తీగా ఉన్నాడేమో, నాకు క్వశ్చన్ ఉంది, ఒబెస్ అవుతున్నాడు, లేకపోతే సంవత్సరానికి వెయిట్ అబ్నార్మల్గా పెరుగుతున్నాడు కంపేర్ టు ద అదర్ చైల్డ్స్, హెల్తీగా ఎవరన్నా అనుకుంటుంటే మీరు వాళ్ళతో కంపేర్ చేస్తే, ఇలా ఉన్నప్పుడు గో ఫర్ సమ్ డయాగ్నోస్టిక్స్ టెస్ట్కి వెళ్ళి ఒక్కసారి చూడండి వైటమిన్ ప్రొఫైల్స్ ఎలా ఉన్నాయి, తన కొలెస్ట్రాల్స్ ఎలా ఉన్నాయి, తన రెడ్ బ్లడ్ సెల్స్ ఎలా ఉన్నాయి. ఇలా కొన్ని ఫ్యూ టెస్ట్ నేను మీకు కావాలంటే ఐ కెన్ గివ్ ద టెస్ట్. సో అవి చేసుకోగలిగారు అనుకోండి, అబ్సల్యూట్లీ మనం వీ కెన్ అనలైజ్. చిన్న చిన్న స్టేజెస్లోనే ఏవైనా కరెక్షన్స్ ఉంటే మనం త్రూ డైట్ ప్యాటర్న్ ద్వారా మనం చేసుకోవచ్చు. అండ్ ఇఫ్ ఇట్ నీడ్స్ మెడికల్ అటెన్షన్ దెన్ మనం వీ కెన్ అప్రోచ్ ఏ డాక్టర్ అండ్ కరెక్ట్ ఇట్, ఏదైనా మేజర్ థింగ్స్ ఉన్నాయంటే. డైలీ ఖచ్చితంగా 3 meals, మార్నింగ్ టిఫిన్, లంచ్, డిన్నర్ అవుతూ ఉంటుంది. సో ఒక కిడ్కి ఏ మీల్ చాలా మంచిది అంటే వంట పడుతుంది అని అంటారు కదా, ఏ మీల్ వంట పడుతుంది అంటారు? ఇది కిడ్కైనా అడల్ట్కైనా, సో న్యూట్రిషన్ కమ్స్ ఫ్రమ్ మనం తినే ఫుడ్ నుంచే. అది 2, 3, 4 అనేది డిపెండింగ్ ఆన్ ద లైఫ్ స్టైల్, వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ, వాళ్ళ ఎంత ఉంటుంది, ఇవన్నీ డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఓవరాల్గా ఒక డేలో తిన్న ఫుడ్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డే, లైక్ సన్ రైజ్ నుంచి సన్ సెట్ని మీరు కనుక, మనం ఎప్పుడైనా మన లైఫ్ని ఇదే విధంగా చూడాలి. ఎవ్రీ వన్, నేను నా క్లయింట్స్ కూడా చెప్తాను, ఫాలో సన్సెట్ అండ్ సన్ రైజ్. మీరు సన్సెట్కి ముందు ఆర్ సన్సెట్ తర్వాత ఇంచుమించు ఆ మధ్యలో ఎక్కడైనా సరే మీ లాస్ట్ మీల్ ఆఫ్ ద డే ఉండాలా. అది కూడా చాలా ఫుల్ ఆఫ్ న్యూట్రిషన్ కాకుండా ఎక్కువ న్యూట్రిషన్ సన్ రైజ్ తర్వాత తినే ఫుడ్. సన్ రైజ్ తర్వాత మిడిల్ ఆఫ్ ద డే, అంటే సన్ రైజ్ నుంచి సన్సెట్ మీరు సే ఫర్ ఎగ్జాంపుల్ 12 hours అనుకుంటే, ఇక్కడ మిడిల్ ఆఫ్ ద డే మీరు తినే ఫుడ్, అండ్ వెదర్ ఇట్ ఈస్ అ ఫస్ట్ మీల్ ఆర్ సెకండ్ మీల్, అంటే మిడిల్ మీల్ 3 meals అయితే ఒకవేళ ఇట్ షుడ్ బి మోర్ న్యూట్రిషన్స్ అండ్ బ్యాలెన్స్డ్. సో బ్యాలెన్స్డ్ ఫుడ్ తినాలి. అండ్ ఇవి ఎక్కువ ఇవి తక్కువ అన్నది, ఏ ఫుడ్స్ ఎక్కువ ఏ ఫుడ్స్ తక్కువ అన్నది డిపెండింగ్ ఆన్ వాళ్ళ ప్రొఫెషన్, వాళ్ళ అబ్నార్మాలిటీస్. బికాస్ సర్టన్ ఫుడ్స్ కొంతమంది తినరు, దేర్ ఆర్ వెజిటేరియన్స్ హూ డోంట్ టచ్ నాన్ వెజ్, సో దట్ వాళ్ళ ఆప్షన్స్ వేరు ఉంటుంది. నాన్ వెజిటేరియన్స్ దే కెన్ ఇంక్లూడ్ సర్టన్ ఆప్షన్స్. సో ఇలా వాళ్ళ ప్రొఫెషన్ని బట్టి, వాళ్ళ లైఫ్ స్టైల్ అండ్ వాళ్ళ ఏమంటారు, వాళ్ళ సెడెంటరీ ఎంతసేపు ఉంటారు,
కూర్చొని ఎంతసేపు, ఫిజికల్ యాక్టివ్ ఎంతసేపు ఉంటారు, ఇలా ఒక్కొక్కరికి మారుతూ ఉంటుంది. వన్ షూ డజంట్ ఫిట్ ఎవ్రీ వన్ అన్నట్టుగా. సో ఒక్క ఎగ్జాక్ట్లీ తినండి అనేది ఎవరికి అందరికి సూట్ అవ్వదు. పిల్లలకు కొంచెం వేరుంటుంది, ఆ గ్రోయింగ్ టీన్స్కి కొంచెం వేరుంటుంది, సో అడల్ట్స్కి కొంచెం వేరు, ఎల్డర్లీ, ఫీడింగ్ మదర్స్, లాక్టేటింగ్ మదర్స్, ఇలా డిఫరెంట్గా ఉంటుంది చాయిసెస్. అండ్ ఎగ్జాక్ట్లీ ఇది అని మనం చెప్పలేము. బట్ ఫస్ట్ హాఫ్ ద డే ఈజ్ మోస్ట్ క్రూషియల్. సన్ రైజ్ నుంచి అక్కడ మంచి న్యూట్రిషియస్ ఫుడ్, బలమైన ఫుడ్. అందుకే మనం కూడా సామెత కూడా ఉంది కదా, ఉదయం ఫుడ్ కింగ్ లాగా తినాలి, మధ్యాహ్నం క్వీన్ లాగా, సాయంత్రం అయ్యేసరికి బికారీ లాగా. అంటే చాలా లో న్యూట్రిషియస్ అండ్ లెస్ ఫుడ్ సన్సెట్ టైంకి. అండ్ 3 or 2 అగైన్ 4 అన్నది ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. సో ఇప్పుడు చెప్పండి, ఒబెసిటీకి రీజన్ ఎవరు? ఎగ్జాక్ట్ రీజన్ అయితే నేను ఐఎమ్ సారీ టు సే దిస్, ఆ ఇంట్లో ఎవరైతే కుక్ చేస్తున్న మదర్ ఆర్ వైఫ్, హూవర్ ఇట్ ఈస్, షీ ప్లేస్ ఏ మేజర్ రోల్ అని చెప్తా. అంటే ఇప్పుడు అమ్మల వల్లే ఒబెసిటీ కానీ డయాబెటీస్ కానీ వస్తున్నాయి అంటారా మీరు? అబ్సల్యూట్లీ, ఇది చాలా హార్ష్ ఫ్యాక్ట్, మనం బిలీవ్ చేయాల్సిందే. ఎందుకంటే ఏ ఇంట్లో అయినా సరే, వెదర్ ఈజ్ వర్కింగ్ ఉమెన్ ఆర్ ఏ హౌస్ వైఫ్ ఆర్ హూఎవర్ ఇట్ ఈస్, మ్యాక్సిమం కుక్ చేసేది ఎవరు అంటే మదర్. సో ఎందుకంటే దానికి కూడా సైంటిఫిక్ రీజన్ ఉంది. అండ్ నేను ఇందాక చెప్పిన 4 వారాలు మీరు ఇంటి ఫుడ్ తింటే చేంజెస్ వస్తాయని చెప్పాను చూడండి. ఇట్ ఈస్ నాట్ లైక్ మదర్ ఏదో డిఫరెంట్గా చేస్తుంది, అంటే బాగా నేర్చుకొని చేస్తాను నేను చెప్పట్లేదు. దానికి ఒక సైకలాజికల్ రీజన్. మదర్ ఆర్ వైఫ్ ఆర్ హూఎవర్ కుక్స్, ఆ ఉమెన్ లవ్తో కుక్ చేస్తుంది. నా పిల్లోడు ఇది ఇష్టంగా తినాలి, కొద్ది 2 ముద్దలు ఎక్కువ తినాలి అని ఇష్టంగా చేస్తుంది. మా హస్బెండ్ ఇది బాగా తినాలి, మా అబ్బాయి బాగా తినాలని చేస్తుంది తప్ప ఆ లవ్ దాంట్లోకి యాడ్ అవుతుంది ఆ రెసిపీలోకి. మళ్ళీ అది ఎట్లా ఉంటుందని అడగొద్దండి. సో అది ఆ ఎమోషనల్ థింగ్ దాంట్లో యాడ్ అవుతుంది. అండ్ తన చేతితో వండిన ఫుడ్ ఈజ్ మోర్ టేస్టియర్ అండ్ మోర్ న్యూట్రిషియస్. దాంట్లో లవ్ అనే ఒక ఇంగ్రీడియంట్, స్పెషల్ ఇంగ్రీడియంట్ యాడ్ అవుతుంది. సో ఇట్ మేక్స్ ఇట్ మోర్ న్యూట్రిషన్ టేస్టీ. అండ్ కొంచెం మదర్స్ కూడా ఐ రిక్వెస్ట్ మీ ద్వారా ఏంటంటే, జస్ట్ లెర్న్ సమ్ బేసిక్ థింగ్స్. నా పిల్లోడికి నేను ఇందాక చెప్పిన డైరీ మీరు మెయింటైన్ చేయగలిగితే, మా హస్బెండ్ ఈజ్ ల్యాకింగ్ ఇన్ దిస్ పర్టికులర్ థింగ్, సో దీనికి నేను ఏమి ఇవ్వచ్చు ఎక్కువ, సో కుక్ దోస్ ఫుడ్స్. మనకు సీజనల్, ఇప్పుడు ఫెస్టివల్స్ కూడా దెర్ ఈస్ అ రీజన్. సంక్రాంతికి ఏం తినాలి, శివరాత్రికి ఏం తినాలి, ఉగాదికి ఏమి, ఇవన్నీ ఎందుకు డిజైన్డ్ అంటే ఇవన్నీ కూడా సైంటిఫికలీ డిజైన్. మన బాడీకి ఆ పర్టికులర్ సీజన్లో దట్ ఫుడ్స్ ఆర్ మోస్ట్ నీడెడ్, ఆ న్యూట్రిషన్ గ్యాప్ని ఫిల్ చేయడానికి అనమాట బాడీలో. సో కాబట్టి దాన్ని మీరు కొంచెం అర్థం చేసుకొని, డిపెండింగ్ ఆన్ దిస్ రెడీమేడ్ ఫుడ్స్, రెడీమేడ్ స్వీట్స్, రెడీమేడ్, ఇప్పుడు వినాయక చవితికి దేర్ ఆర్ ప్యాకేజ్, మనం దేవుడికి అట్నే తెచ్చి పెట్టేసి మనం అవే తింటాం. అలా ప్రతి ఫెస్టివల్, సంక్రాంతి ప్యాకేజ్ అని దొరుకుతుంది, అవి తెచ్చి ఇంట్లో తినేస్తాం. అలా కాకుండా స్పెండ్ సమ్ టైం, కొంచెం మన రెసిపీస్ నేర్చుకొని, నేటివ్ రెసిపీస్ అవి మనం తినడం మొదలు పెట్టామంటే, మీ పిల్లలకి, మీ హస్బెండ్స్కి ఫీడ్ చేయడం మొదలు పెట్టారంటే, యూ డోంట్ నీడ్ ఎనీ, అంటే గోయింగ్ ఫర్దర్ చీటికి మాటికి ఒక డాక్టర్ ఇంటర్వెన్షన్ మీ లైఫ్లో, అంటే జబ్బు పడ్డం కావచ్చు, ఇలాంటి అవసరం లేకుండా, ఎస్పెషలీ ఒబెసిటీ అనే బారిన పడకుండా. అండ్ ఒబెసిటీ చాలామంది అనుకుంటున్నారు, ఒబెసిటీ వస్తే ఏమి లావు కనిపిస్తా. నో, ఒబెసిటీ ఈజ్ ద ఫస్ట్ మీకు ఒక ట్రైలర్ లాంటిది మీ లైఫ్లో. మెయిన్ సినిమా చాలా ఉంది పెద్దది, చాలా మీరు మెటబాలిక్ డిజార్డర్స్కి వెళ్ళిపోతారు. రైట్ ఫ్రమ్ డయాబెటీస్, థైరాయిడ్, PCOS, ఇన్ఫర్టిలిటీ కేసెస్ అయితే అన్బిలీవబుల్. అంటే చాలా నేను ఈ మధ్యకాలం చూస్తుంటా, మేల్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ, ఒకప్పుడు ఇన్ఫర్టిలిటీ అంటే ఇట్ ఈస్ ఫీమేల్ అని అనేవాళ్ళు. నో, మేల్ ఇన్ఫర్టిలిటీ బికేమ్ అన్ఇమాజినబుల్, చాలా విపరీతంగా మేల్ ఇన్ఫర్టిలిటీ. సో ఇట్ ఆల్ బికాస్ ఆఫ్ దేర్ లైఫ్ స్టైల్, ఫిజికల్ ఇన్యాక్టివిటీ, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్, వీటన్నిటి వల్లనే వాళ్ళు ఆ స్టేజ్కి రీచ్ అవుతున్నారు. సో ఒబెస్ అవుతున్నారు అంటేనే ఇమ్మీడియట్లీ యూ షుడ్ టేక్ చార్జ్, డయాగ్నోస్ చేసుకోండి, అనలైజ్ చేసుకోండి రీజన్స్, మీ రూట్ కాజ్ అనలైజ్ చేసి స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్ అని చెప్తా. సో అప్పుడు మీరు యూ కెన్ అవాయిడ్ ఆల్ దీస్ థింగ్స్. సో అక్కడితో మీరు ఆ వార్నింగ్తోనే మీరు అన్నీ ఎంటర్ అవ్వకుండా, మీ మెటబాలిక్ డిజార్డర్స్ అంటాం వాటిని ఎంటర్ అవ్వకుండా కాపాడుకోవచ్చు. ఇప్పుడు ఎవ్రీ అడల్ట్ ఆర్ ఎవ్రీ కిడ్ చేయించుకోవాల్సిన 5 మెయిన్ టెస్ట్ ఇఫ్ దే ఆర్ ఇన్ డేంజర్ అంటే ఏం చెప్తారు? సో ఫస్ట్ అయితే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ఒకటి, అండ్ డూ యువర్ కిడ్నీ అండ్ లివర్
ప్రొఫైల్ చేయించండి. అండ్ తర్వాత కొలెస్ట్రాల్స్, HbA1c ఒకటి, అండ్ తర్వాత వైటమిన్ ప్రొఫైల్స్ లైక్ వైటమిన్ D3 అండ్ B12. సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్. అండ్ ఒకవేళ మీరు ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ యూ ఆర్ డయాగ్నోస్డ్ డయాబెటీస్ అనుకోండి, అప్పుడు మనం వీ డూ లిటిల్ ఎక్స్ట్రా టెస్ట్ కొన్ని, ఫాస్టింగ్ ఇన్సులిన్ అని చేస్తాం. సో అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దేసి HbA1c అనేది ఒక యావరేజ్ షుగర్స్ చూస్తారు, బట్ నేను అవి అడ్వైజ్ ఫాస్టింగ్ ఇన్సులిన్ కూడా చెప్తాం కొన్ని కేసెస్లో. సో అంటే మీ ఇన్సులిన్ ఎంత ఓవర్ యూటిలైజేషన్లో ఉంది, సో ఓవర్ ప్రొడక్షన్లో ఉంది, ఇవన్నీ కూడా తెలుస్తాయి ఆ టెస్ట్ వల్ల. సో అలా ఈ ఒబెసిటీని ఇవన్నిటిని మనం డయాగ్నోస్ చేయడానికి ఈ 5 టెస్ట్ చాలా ఇంపార్టెంట్. ఒబెసిటీ కాదు, ఈ మెటబాలిక్ డిజార్డర్స్ ఏమైనా స్టార్ట్ అయ్యాయా, మీ హార్మోన్ ఇష్యూస్ ఏమైనా మొదలయ్యాయని తెలుసుకోవాలంటే ఇవి 5 ఇంపార్టెంట్ టెస్ట్. అండ్ ఇవి కాకుండా బేస్డ్ ఆన్ ద కేస్ టు కేస్ వీ అడ్వైజ్ ఫ్యూ మోర్ టెస్ట్ టు డూ. ఓకే, సో అంటే ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా చేయించుకోవచ్చు అంటారు? డిపెండ్స్. చిన్నపిల్లలకి ఎక్కువ మందికి వీ డోంట్ అడ్వైజ్ టెస్ట్ ఎక్కువగా. చిన్న చిన్న సిమ్టమ్ బేస్డ్ చేంజెస్, బేసికలీ ఫుడ్ చేంజెస్ అవి సజెస్ట్ చేస్తా. బట్ ద కేస్ ఈజ్ సో సివియర్ దట్ పిల్లోడు చాలా అబ్నార్మల్ ఒబెస్లో ఉన్నాడు, లేకపోతే ఇంకా వేరే ఇష్యూస్ ఏమైనా మొదలయ్యాయి అంటే దెన్ వీ అడ్వైజ్ దిస్ డయాగ్నోస్టిక్ టెస్ట్ ఫర్ ఈవెన్ కిడ్స్ ఆల్సో. ఇప్పుడు అమ్మలకి చిన్నపిల్లలకి పెట్టడానికి ఈవినింగ్ 4 అయితే స్నాక్స్ ఆకలి, ఆ ఆకలితోనే పానీపూరీలు పిజ్జాలు అన్నీ కడుపులోకి వెళ్ళిపోతాయి అనమాట. సో అవి స్కిప్ చేయడానికి ఒక హెల్తీ చాయిస్ చెప్పండి అని అంటే ఏం చెప్తారు? హెల్తీ చాయిసెస్ ఒకటి కాదు, 100 హెల్తీ చాయిసెస్ ఉన్నాయి మన కిచెన్లోనే. అండ్ ఒక్క మాట నేను ఏం చెప్తానంటే, మన కిచెనే ఒక పెద్ద ఫార్మసీ అనొచ్చు. సో ఫార్మసీ అనే టర్మ్ నేను యూస్ చేస్తున్నా, బట్ ఇట్స్ నాట్ లైక్ మెడిసిన్ అని నేను చెప్పట్లేదు. అంటే మనం మన మైండ్లో అందరికీ జబ్బు అంటే ఫార్మసీ అని గుర్తొస్తా కాబట్టి నేను ఆ టర్మ్ యూస్ చేస్తున్నా ఇక్కడ. ఇట్స్ నాట్ ఫార్మసీ, బట్ ఒరిజినల్లీ ఆ మొత్తం జబ్బుల్ని బాడీని మెయింటైన్ చేయడానికి కిచెన్లో చాలా ఉన్నాయి. లైక్ మీరు సీజనల్గా ఇప్పుడు అంటే నువ్వులుండ కావచ్చు, చిక్కీలని, ఇట్లా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బట్ అలా అని ఏ చిక్కీ బ్రాండ్ బాగుంది అని ఎతకద్దండి. ఏ చిక్కీ బ్రాండ్ మంచిది, ఎవరు ఆర్గానిక్గా చేస్తారు, ఎందుకంటే ఇవి కూడా మార్కెట్లో చాలా ఉన్నాయి. ఆర్గానిక్గా చిక్కీలు తయారు చేస్తాం, ఆర్గానిక్ డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తాం. మేబీ ఆర్గానిక్ ఉండొచ్చు, ఒరిజినల్ అయిండొచ్చు, ఏదైనా సరే. బట్ నేను చెప్పాను ఒక ఇంగ్రీడియంట్ లవ్, అది దే కెనాట్ యాడ్ ఇట్. వాళ్ళు ఎంత కాస్ట్ ఉన్నా, ఎంత ఆర్గానిక్గా మీ కళ్ళ ముందు చేసినా దే కెనాట్ యాడ్ ఇట్. మీరే ఇష్టంతో నా పిల్లోడు ఇది తిని హీ షుడ్ బికమ్ ఏ సూపర్ చైల్డ్, సూపర్ కిడ్ అని మీరు ఊహించి చేయండి. విజువలైజ్ యువర్ చైల్డ్ వాట్ ఎవర్ హీ వాంట్ టు బికమ్. అది విజువలైజ్ చేస్తూ మీరు మీ చేత్తో అది చేసి మేక్ ఇట్ ఇన్ ఏ బ్యూటిఫుల్ ప్యాకేజింగ్. ఎందుకు పిల్లలు KFCనో పిజ్జా బర్గర్ వాట్ ఎవర్ అన్ని వాళ్ళు ఇష్టపడుతున్నారంటే ద వే దే ప్రజెంట్ ఇట్. ఆ కంపెనీ ఏదైతే ప్రజెంట్ చేస్తున్నారో దానికే మనం టెంప్ట్ అయిపోతాం. పిల్లలే కదా, మనం కూడా టెంప్ట్ అవుతాం కొన్ని సందర్భాల్లో, ఎంత బాగుంటుందో అది చూద్దామని. బట్ ఆ ప్యాకింగ్ని, ఆ మార్కెటింగ్ టెక్నిక్ని మదర్ షుడ్ బికమ్ ఏ సేల్స్ ఉమెన్ ఆల్సో ఫర్ దేర్ కిడ్. అంటే అట్లాంటి ప్రజెంటేషన్ స్కిల్స్ నేర్చుకొని అట్లాంటివి మనకి చాలా అవైలబుల్ ఉన్నాయి. ప్యాకింగ్ మెథడ్స్, షేపింగ్ దట్ పర్టికులర్ రెసిపీ కావచ్చు, గార్నిషింగ్ దట్ రెసిపీ కావచ్చు. అది పిల్లలే కాదు, మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళు కూడా, మీ హస్బెండ్స్, మీ పిల్లలు ఎవరైనా సరే దే విల్ లవ్ ఇట్. మీరు అలా డిజైన్ చేయగలిగినారంటే. చాలా మంది ఏం చేస్తారంటే, అంటే నేను చూస్తుంటా, వాళ్ళు తినేటప్పుడు పిక్స్ పంపిస్తారు నా క్లయింట్స్, వాళ్ళు వండిన పాత్రనే అట్నే పెట్టింటారు అక్కడ, అట్నే దే షుడ్ అంటే సర్వ్ ఇట్ అండ్ ఈట్ లాగా. సో అంటే ప్రజెంటేషన్ మ్యాటర్స్ కదా. మీరు వండిన అట్టే తెచ్చి పెట్టుకొని తినడము, మేబీ మీ పిల్లోడు ఇంట్లో అమ్మనే చేసింది కదా, ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ XYZ అని. అదే మీరు దాన్ని కొంచెం ప్యాక్ చేసి పెట్టండి, నీట్గా గార్నిష్ చేసి ఇవ్వండి. ఫ్రెష్లీ ఐ గాట్ ఇట్ ఫర్ యూ, ఇది సర్ప్రైజ్, ఈరోజు నీకు స్పెషల్ డిష్ నేను తెప్పించిన నీకోసం అని చెప్పండి. టైం బీయింగ్ మీరు తెప్పించినా అని చెప్పండి, దాన్ని మీరు చేసినామని అనకుండా సమ్ బ్రాండ్ని మీరు మెన్షన్ చేసి, తర్వాత ఇఫ్ ఈ స్టార్ట్ లైకింగ్ ఇట్ దెన్ రివీల్ చేయండి, ఐ మేడ్ ఇట్ ఫర్ యూ, స్పెషల్గా నీకోసం తయారు చేసిన అని. దెన్ మీ చైల్డ్ రేపటి నుంచి రేపు నాకు డూ దిస్ డూ దట్ అని మిమ్మల్ని అడుగుతాడు. ఇన్స్టెడ్ ఆఫ్ బై దిస్, ఆర్డర్ దిస్ అనే బదులు మేక్ దిస్ రెసిపీ, దీంతో ఇది చేయి, దీంతో ఇది చేయని. అండ్ వీలైతే మీ పిల్లడితో బాక్స్ ఇచ్చి పంపించండి స్కూల్లో, లెట్ హిమ్ షేర్ విత్ హిస్ ఫ్రెండ్స్. ఆ కాంప్లిమెంటేషన్కి హీ విల్ అగైన్ కమ్ బ్యాక్ టు యూ, అడుగుతాడు, అమ్మా నువ్వు చేసింది చాలా బాగుంది, ఇప్పటి నుంచి నువ్వే నాకు చేసి పెట్టు డిఫరెంట్ రెసిపీస్, బికాజ్ ఆ కాంప్లిమెంట్ కూడా విల్ హెల్ప్ మీ టు ఈట్ న్యూట్రిషియస్. సో ఒక మనిషి ఒబెసిటీ నుంచి సెల్ఫ్ హీల్ అవ్వాలి అని అంటే ఆ మనిషి ఏం చేయాలి అంటారు?
నేను నా క్లయింట్స్కి అందరికి కూడా ఒక విషయం చెప్తానండి ఖచ్చితంగా. ఏంటంటే ప్రపంచంలో ఇప్పటిదాకా మనిషిని హీల్ చేసే జబ్బుల నుంచి కావచ్చు, ఒబెసిటీ నుంచి కావచ్చు, అలాంటి ఒక మనిషి మందు ట్రీట్మెంట్ ప్రపంచంలో లేదు ఇప్పటిదాకా. కానీ అంత అద్భుతమైన బాడీ మంది ఏంటంటే తనకు తానే హీల్ చేసుకోగలదు. దేవుడిచ్చిన కెపాసిటీ మన బాడీ, ప్రతి సెల్ ఇట్ కెన్ రిపేర్ ఇట్ సెల్ఫ్. బట్ కండిషన్ ఈజ్ ప్రాపర్ న్యూట్రిషన్ ఇస్తూ సరైన రెస్ట్ ఇవ్వాలి, అంటే టైం ఇవ్వాలి, హీల్ చేసుకునే టైం ఇవ్వాలి. ఈ రెండు ఇవ్వగలిగినారంటే ఈ రెండిటికి మించిన ఆ హీలింగ్ మీ ప్రపంచంలో ఇప్పటిదాకా లేరు. ఐ కెన్ ఛాలెంజ్ ఇట్. అండ్ మీరు ప్రపంచం ఏ టాప్ డాక్టర్ అయినా నేను హీల్ చేస్తాను ఈ బాడీని, ఇంకో పెద్ద న్యూట్రిషన్ ఎవరిని వచ్చి నేను హీల్ చేస్తా అంటే అబద్ధం, మోసం. బికాజ్ వాళ్ళందరూ దే ఆర్ హెల్పింగ్ యూ. ఐ డోంట్ సే వాళ్ళు కాదని, వాళ్ళు దే హెల్పింగ్ యూ విత్ ఐడెంటిఫైయింగ్ రైట్ ఇంగ్రీడియంట్. మీకు ప్రాబ్లమ్కి రైట్ ఇంగ్రీడియంట్ సజెస్ట్ చేస్తున్నారు. నేనైనా సజెస్ట్ చేస్తున్నా, ఎవ్రీబడి సజెస్టింగ్ ద ట్రీట్మెంట్, డూయింగ్ దేర్ పార్ట్ ఆఫ్ జాబ్ కొద్ది వరకు. అక్కడి నుంచి హీలింగ్ ఆఫ్ ద బాడీ, బికమింగ్ కంప్లీట్లీ ఫిట్ అండ్ హెల్తీ అన్నది మన బాడీ చేతిలోనే ఉంది. మన బాడీకి మనం రైట్ న్యూట్రిషన్ అండ్ టైం ఇవ్వాలంతే. ఈ రెండు ఇస్తే దట్స్ ఇట్, యువర్ బాడీ క్యాన్ హీల్ ఇట్ సెల్ఫ్. ఓకే. సో మరి మా వ్యూయర్స్కి ఇంకా డౌట్స్ ఉన్నాయి, మీతో కాంటాక్ట్ అవ్వాలి అని అంటే ఎలా? సో యూ కెన్ కాంటాక్ట్ మీ త్రూ అదాన్ ఛానల్ వాళ్ళ ద్వారా యూ కెన్ కాంటాక్ట్ మీ. అండ్ వీఆర్ ప్లానింగ్ విత్ ద కొలాబరేషన్ ఆఫ్ దిస్ అదాన్ ఛానల్. సో మనం వీఆర్ ప్లానింగ్ ఎ వెబినార్ సో దట్ అందరికి కూడా కొంచెం బేసిక్ ఐడియా అబౌట్ న్యూట్రిషన్ ఆస్పెక్ట్స్ కావచ్చు, ఆర్ రైట్ థింగ్స్ టు ఈట్ అండ్ రాంగ్ థింగ్స్ టు అవాయిడ్. సో ఇవన్నీ కూడా మనం ఒక వెబినార్లో మాట్లాడచ్చు. And then further details will be out soon. And you can contact me. I'm happy to help. సో థ్యాంక్ యూ డాక్టర్ గారు, ఈరోజు మా దగ్గరకు వచ్చి మీరు అంత బిజీగా ఉన్నా కూడా మీ బిజీ టైంలో మాకు మీ టైం ఇచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ సో మచ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ న్యూట్రిషన్ అండ్ ముఖ్యంగా పిల్లల గురించి. అండ్ ఐ హోప్ ఈ పాడ్కాస్ట్ చూసైనా మదర్స్లో కొంతమంది, అట్లీస్ట్ 10 మందిలో ఒకళ్ళు మారినా కూడా like we are done అని అర్థం. So thank you so much for coming today. Thank you. Thank you అండి. Thank you very much. Thank you.